నీ సమస్యలుగా పరిష్కారమే కాదు, సేవకుడా నీ సేవ విషయంలో కూడా సమాధానం దేవుని దగ్గరే ఉంది. నువ్వు ఎన్నన్నా తిప్పలబడు, నువ్వు ఎన్ని ఫీట్లు చేయి, ఎన్ని కుస్తీలు పట్టు, విరిగి నలిగిన మనస్సు కలిగి వెళ్ళి దేవునితో ఏకాంతంలో కూర్చొని మోకాళ్ళు నీ సాష్టాంగపడి సాగిలపడి, దేవా నీవు నన్ను నీ పరిచర్యకు పిలిచావు, ఏదో కొద్ది గొప్ప చేస్తున్నాను కానీ నాకు స్పష్టత లేదు, నాకు ఆత్మలను ఇమ్మో, నేను ఆత్మలను సాధించాలి, ఆత్మలను రక్షించాలి, ఆత్మలను గెలవాలి అని నువ్వు గోజాడితే, దేవునికి ప్రార్థన చేస్తే, దేవుడు కదిలిస్తే ఇక దాన్ని ఎవడు ఆపలేడు. లోకంలో ఉన్న శక్తులన్నీ ఏకమైనా సరే నీ పట్ల దేవుడు కదిలి కార్యం చేసేదాన్ని ఎవ్వడు ఏది ఆపలేదు. అది కూడా దేవుడు వాక్యంలో క్లారిటీగా ఇచ్చాడండి. కానీ దైవజనులు దాన్ని సీరియస్గా తీసుకోరు. చూడండి, కీర్తనల గ్రంథం 2 కీర్తన ఎంత స్పష్టంగా చెప్పిందో దైవజనులకి. యేసు ప్రభుని పోల్చి చెప్తున్నాడు అక్కడ. కీర్తనల గ్రంథం 2 కీర్తన 8వ వచనం, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. అది కదా చేయాల్సింది, అది కదా స్పష్టత, అది కదా నీకు ఉండాల్సిన క్లారిటీ. నువ్వు దేవునిని అడుగుట అనే దాన్ని పక్కన పెట్టి నువ్వు ఎన్ని కుస్తీలు పడితే పని అయిద్ది చెప్పు సోదరా. సచ్చినట్టు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి, దేవుని పాద సన్నిధిని గోజాడాలి, పొందాలి ఆత్మలను, అంతే. లేకపోతే కాదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే. దేవుడు బలవంతుడు, ఇవ్వగలవాడు, ఆత్మలను కదిలించగలవాడు, హృదయాలతో మాట్లాడగలవాడు. ఆయనతో నువ్వు మాట్లాడాలి, అప్పుడు కార్యసిద్ధి కలిగిద్ది. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, ఈ జనంలో దైవజనులు కూడా ఉన్నారు. అందుకే చెప్తున్నాను నేను, విశ్వాసులకి, అన్యజనులకి, దైవజనులకి మనం చేసే విషయాల్లో స్పష్టత ఉండాలి.